చాయ్ చమకరా తాగరా బాయ్. నిన్న మేము ఒక లూప్లో ఇరుక్కుపోయినాం అనమాట జాన్స్కర్ రోడ్లో. తిరిగిన దగ్గరే తిరిగి ప్రతి కొండ, ఎన్ని కొండలు కనిపిస్తే అన్ని కొండలలో రోడ్ వేసాడు. విసుగు వచ్చేసింది. ఒక లిటరల్లీ 6 hours కార్లోనే కూర్చున్నాం. సాయి నడుపుతూనే ఉన్నాడు. హెడేక్ నాకు పెరిగిపోతూనే ఉంది. ఈవినింగ్ 6కి ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినాం. అక్కడ రోడ్ బ్లాక్, అంటే రాంగ్ రూట్ కాదు, మ్యాప్లో అయితే అదే రూట్. అక్కడ నుంచి కాదు, ఇంకో రూట్లో వెళ్ళాలని చెప్పారు. అప్పుడు మొత్తం బ్లాంక్ అయిపోయింది. మళ్ళీ వెనకాలకు ఒక 10 kilometers వచ్చి ఇదేదో 4 ఇల్లులు ఉన్నాయి. ఇది ఊరు కూడా కాదు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఓ 10 ఇల్లులు కూడా ఉన్నాయో లేవో ఇక్కడ. కొంచెం స్థలం దొరికితే నైట్ ఇక్కడ కార్ ఆపుకొని Day 27 వాజ్ ద వరస్ట్. అంతా ఎట్లా అంటే అసలు ఈ ట్రిప్ మొత్తంలో ఫ్లాప్ అయిందంటే ఈ జాన్స్కర్ ఒక్కటే మాకు. ఈ ట్రిప్ మొత్తంలో ఫ్లాప్ అయిందంటే. కానీ ఇది మాత్రం దేవుడు కనిపించాడు మాకైతే. అసలు ఆగలేదు 6 hours. ఒక వ్యూ దగ్గర ఆగలేదు, తినడానికి ఆగలేదు, ఏం లేదు. వస్తూనే ఉన్నాం 6 hours. అసలు సిగ్నల్ లేదు, ఏమన్నా అసలు మా రూట్లో రానికి మనుషులు లేరు. రోడ్ వేసేటోళ్ళు తప్ప మాకు ఎవరు కనిపించలేదు. టూరిస్టులు కాదు, ట్రావెలర్స్ ఎవ్వరు కనిపించలేదు. ఒక ఆయన మేము ఎంటర్ అయినప్పుడు కనిపించాడు. రోడ్డు చాలా స్టీప్ ఉంది, చాలా లాంగ్ ఉంది, నిదానంగా వెళ్ళండి అని చెప్పాడు. అంతే. అమ్మో, తలుచుకుంటుంటేనే ఒక ట్రామా లాగా ఉంది నాకైతే ఆ రోడ్డు. నిజంగా ఆయన చెప్పినప్పుడు మేము వెనకాలకి పోయినా బాగుండు అనిపించింది నిన్నంతా. స్టార్టింగ్ లో వ్యూస్ చాలా బాగున్నాయి. మీరు నా ఎక్సైట్మెంట్ చూడొచ్చు ఆ వ్యూస్ చూసి. 2-3 వీడియోస్ చూసాము ఏ రూట్ లో వెళ్ళాలి అనేసి. చాలా మంది షార్ట్ రూట్ నుంచి వెళ్తున్నారు అనమాట. కానీ ఆ షార్ట్ రూట్ ఏమైపోయిందంటే మాది గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి కార్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో లమయూర్ రూట్ ఏమో ఒక 2 పెట్టారు. ఇప్పుడు మేము ఆల్రెడీ 2 passes క్రాస్ చేసి వచ్చాం. అరౌండ్ 16,000 ఆల్టిట్యూడ్లో క్రాస్ చేసి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ లోకల్ని అడిగితే ఒక ఆయన కనిపించినాడు మా కళ్ళకి. ఆయనను అడిగితే మీరు జాన్స్కర్ వెళ్ళే లోపల ఇంకా 2-3 తగులుతాయి మీకు పాసెస్, 3-4 passes తగులుతాయి అని చెప్పినాడంట సాయికి. మేము ఫస్ట్ నిన్ననే ఫిక్స్ అయిపోయినాం, రిటర్న్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, దిస్ ఈజ్ నాట్ లైక్ కరెక్ట్ అనేసి మేము నిన్ననే అనుకున్నాము. ఎట్లంటే ఒక కొండ కనిపిస్తుంది, ఆ కొండను మొత్తం ఎక్కిపిస్తాడు. సరే అవతలకి దింపడు, దాని పక్కన కొండకు అటాచ్ చేసి మళ్ళీ ఆ పక్కన కొండ నుంచి తీసుకుపోతున్నాడు. చూసిన కొండనే చూసి ఎక్కిన కొండనే ఎక్కి దిగుతలేం. నార్మల్గా పాస్ ఎట్లుంటుంది, ఓ కొండ ఎక్కుతావు, ఇంకొక బ్యాక్ సైడ్ నుంచి మనం దిగుతాము. ఇక్కడ అట్లా లేదు. ఎందుకు అందరూ ఈ రూట్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటే ఇదే రీజన్. చాలా అంటే చాలా లాంగ్. మేము నిన్న లిటరలీ 5 hours 6 hours డ్రైవ్ చేసి వచ్చాము. అయినా కూడా మేము చేరుకోలేదు జాన్స్కర్కి. మధ్యలో ఆగిపోయినాం. ఇక్కడ నుంచి ఇంకా 3.5-4 hours పడుతుందని చెప్పాడు లోకల్ అయినా. ఎవ్వరు లేరు మనుషులు, మొత్తం అన్ని కొండలే. ఎట్లుందంటే మేమైతే ఎవరన్నా ఇరుక్కుపోయినాము, సఫకేషన్ వచ్చేసింది. ఎందుకంటే ముందరికి వెళ్ళలేము, వెనకాలకి వెళ్ళలేము. ఏందిరా బాబు ఈ పరిస్థితి అనిపించింది మాకైతే. ఇప్పుడు రిటర్న్ అదే రూట్లో వెళ్ళాలి మేము కార్గిల్కి. ఎంత అంటే ఒక టెన్షన్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఎన్ని గంటలు జర్నీ చేయాలి అని. వ్యూస్ బాగున్నాయి కానీ తర్వాత వ్యూస్ లేదు, ఏమీ లేదు, ఇంటికి పోతే సామె నేను అని అనిపిస్తుంది అనమాట. ఈ స్ట్రెచ్ కొట్టే లోపల మా పని అయిపోతుంది. సో పక్కా లమయూర్లో అయిపోతాం. అంతకు మించి ముందరికి వెళ్ళే ఓపిక అయితే ఉండదు ఈ జర్నీ చేసిన తర్వాత. అన్ని ఇట్లా తిప్పి అమ్మో భయం అవుతుంది ఇప్పుడు కూడా అదే రోడ్లో పోవాలంటే. అంతే, ఫస్ట్ సెకండ్ గేర్ ఏసీ కూడా వేసుకోలేము, కార్ పైకి ఎక్కదు. అమ్మో మధ్యలో రోడ్లు నాశనం. రోడ్లు అయితే అస్సలు కొంచెం మంచిగా ఉంటుంది. ఇదేంది ఏమంటారు కంకర రోడ్డు, తర్వాత అయిపోయా మొత్తం మట్టి రోడ్డు వచ్చేస్తుంది. మధ్యలో ఎందుకు రాళ్ళు పడి ఉంటాయో తెలీదు. గాలి వల్ల పడినాయా, మీరు భయపడండి అని ఎవడన్నా రాళ్ళు పెట్టి పోయినాడా తెలీదు. నాకు భయం అవుతుంది నిజంగా. మళ్ళా వెళ్తే చూపిస్తాం. ఈరోజు ఈరోజు డౌన్ ఉండే ఛాన్స్ ఉంది ఒకటి. అండ్ మోర్ ఓవర్ మేము లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా వండుకొని తిని ఒక స్లీప్ వేసాం కాబట్టి కొంచెం ఎనర్జీ ఉంది. అంటే నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు వ్లాగులు చేస్తున్నారు కదా, వ్లాగులు చేస్తున్నప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు పెట్టట్లేదు? లైక్ ఒక రోడ్డు బాగుంది, ఒక రోడ్డు బాగాలేదు, ఒక లొకేషన్ బాగుంది, ఈడ మీరు జర్నీ చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి ఇన్ని గంటలు పడుతుంది, దీనికంటే ఎక్కువ పట్టొచ్చు, ఇవన్నీ ఎందుకు చెప్పరు? మనుషులే కనిపించలేదు తెలుసా మాకు.
మొత్తం ఆ నుంచి ఇడి వరకు మధ్యలో ఒక క్యాబోర్డ్ కనిపించాడు, ఆడు పలక్కుండా వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఫస్ట్లో కనిపించాడు, ఒక బైకర్ కనిపించాడు, అంతే. ఎవరు ఇంకా దాని తర్వాత ఇటు వచ్చేటోళ్ళు లేనే లేరు. మధ్యలో రోడ్లు వేసేటోళ్ళు కనిపిస్తే వాళ్ళని అడుక్కుంటూ వస్తే ఇక్కడ పొద్దున వరకు ఇక్కడ ఒక చిన్న ఊరు ఉందన్నాడు. ఆ ఊర్లో కూడా మనుషులు లేరు. 10 ఇల్లులు ఉంటాయి, ఆడొకటి 10 ఇల్లులు ఉంటాయి. ఆడ ఆగి పొద్దున పోండి జాన్స్కార్ అన్నాడు. జాన్స్కార్ లేదు, బొచ్చు లేదు, పోతాం రా నాయన ఇంటికి మేము అని అనుకున్నాం. మేము క్యాబ్ డ్రైవర్లను అడిగి వచ్చేటప్పుడు ఎక్కడ తిక్సేలో అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు లేలో వెళ్ళండి ఇంత దూరం వచ్చి వెళ్ళారా, మేము డౌట్ పడుతున్నామని కూడా చెప్పాము. రోడ్స్ ఎలా ఉంటాయో ఏంటో అంటే వెళ్ళండి ఇంత దూరం వచ్చారు కదా ఏమవుతుంది చూడండి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అన్నాడు. కానీ దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే దొంగన కొడకల్లాగా మేము ఇక్కడ బిజినెస్ చేసుకుంటా అంటే మీరేమో వచ్చి మీ ఓన్ కార్లో మీరు ఊరల్లో తిరిగేసిపోతారా, మీ వల్ల మాకు బిజినెస్ లాస్ అనేసి అట్లా ఇరికించడానికి అనిపించింది తెలుసా. మాకైతే మీరు ఓన్లీ జాన్స్కార్ పోతే మీకు తెలుస్తుంది లొకేషన్ ఎట్లుంటుంది అన్నది, అసలు డ్రైవింగ్ అంటే ఏందన్నది తెలుస్తుంది, రోడ్లు అంటే ఏందన్నది తెలుస్తుంది. అంత ఈజీ కాదు మీరు లేలో తిరగడము. నిత్యం చెప్తానా, సర్క్యూట్ చేసిన దానికంటే ఎనర్జీ ఎంత అవసరమో అంత అవసరం పడింది మాకు ఇక్కడ. పక్కా కుళ్ళుకునే చెప్తున్నారు మీరు, పక్కా కుళ్ళుకున్నారు. నేను తీసిన వీడియోస్ అన్ని పెడితే ఒక 2 hours ఉంటదేమో అంత తీసిన. అక్కడ రోడ్డు కనిపిస్తుందా, మళ్ళీ ఇప్పుడు ఈ కొండ నుంచి ఆ కొండ పై నుంచి ఎక్కిపిచ్చి దిగిపిచ్చి తిప్పుతూనే ఉంటాడు. తిప్పిన దగ్గరే అమ్మా అదైతే చాలా కష్టంగా అనిపించింది మాకు రోడ్డు. ఎన్ని వీడియోస్ తీసానంటే అన్ని వీడియోస్ రూట్ బాగాలేదు, కానీ సీనిక్ వ్యూస్ ఉన్నాయి, చాలా బాగుంది. మీకు ఓపిక ఉండి ఎర్లీ మార్నింగ్ మీరున్న ప్లేస్ నుంచి బయలుదేరుతాము అంటే స్టార్ట్ అయ్యి ఏదో కష్టపడి వెళ్ళండి. కానీ మధ్యలో రోడ్ బ్లాక్స్ ఉంటే అయితే మేమేం చేయలేం. మేము వెళ్ళిన దగ్గర చాలా రోడ్ బ్లాక్స్ ఉన్నాయి ఈ రూట్లో. అండ్ ఇట్లా మంచిగా రోడ్డు కనిపిస్తుంది, సడన్గా మొత్తం తార్ రోడ్డు వచ్చేసి మట్టి రోడ్డు వచ్చేస్తుంది, లేకపోతే ఆడ అన్ని రాళ్ళు పడి ఉంటాయి రోడ్డు మీద అంతా. ఇట్లా ఇట్లా అది కూడా టర్నింగ్లలో ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్లో వచ్చేటప్పుడు. దిస్ ఈస్ ద టఫెస్ట్ జర్నీ. మేము ఈ మొత్తం మా ట్రావెల్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మా లైఫ్లోనే ఇది ఒక టఫెస్ట్ జర్నీ అనిపించింది మాకు. జాన్స్కార్ అంటే ఇంకా ఈ రోడ్లన్నీ మేబీ ఇంకొన్ని రోజుల్లో లేకపోతే ఇంకొన్ని ఇయర్స్లో బాగా చేసేయచ్చేమో, కానీ మనం చెప్పలేము, ప్రిడిక్ట్ చేయలేము ఎప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ అనేసి. మా దగ్గర ఉన్న వాటర్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ మంచిగా పైనుంచి కొండలలో నుంచి ఐస్ వాటర్ వస్తున్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. సో సాయి తీసుకురావడానికి వెళ్ళాడు. ఎంత నేను రోడ్డు మీద నిలబడిన సాయి అంత చిన్నగా అనిపిస్తున్నాడు. స్టార్ట్ అయ్యి 10-15 నిమిషాలు కూడా కాల, అప్పుడే ఇట్లా మధ్యలో ఈ రోడ్లు బ్లాక్ అనమాట. ఇట్లాంటివి నిన్న ఈవినింగ్ ఈరోజు ఎన్ని ఉంటాయో ఏమో. ఇప్పుడు కూడా కింద మాకు జనాలు బాయ్ చెప్పారు బ్రో. అప్పుడైనా అనుకోవాల్సింది ఉండే మేము, వాళ్ళు బాయ్ కాదు చెప్తా అండి, పోకండి అని చెప్తా అన్నారు అని. వ్యూస్ చూడండి, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళు ఎట్ట బతుకుతున్నారో మనుషులే లేకుండా అనిపిస్తుంది.
ఫ్యాంటసీయో నాకర్థం గాలేదు. ఈ హై పాస్ బోర్డ్స్ ఉంటాయా? ఆ బోర్డ్స్ మీదకొచ్చి వాళ్ళు స్టిక్కర్స్ అంటిస్తన్నారు. మొత్తం బోర్డే కనిపిస్తలేదు. ఆ పేరేంది? ఆ ఆల్టిట్యూడ్ ఏంది? ఏం కనిపించట్లేదు. అంటే ఏంది మీ థాట్ ఏంది? ఎందుకట్లా? ఏంది? నాకర్థం గాట్లా. దానివల్ల ఇట్లా సిగ్నల్ లేని టైంలో మేమెంత ఇబ్బంది పడుతున్నాము. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గూడా ఉండదు. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి లైక్ లోకల్స్‌కి హిందీ అర్థం గాదు. ఈవెన్ దో వాళ్ళిక్కడ పని చేస్తున్నా గూడా మేము మరీ రిమోట్ ఏరియాకొచ్చేసాం గదా! నిన్న మేము మాట్లాడేది వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. చాలా కష్టంగుంది ఈళ్ళు జేసే తిక్క పనులకి. థర్డ్ బ్లాక్ ఇది. ఇక్కడ మళ్ళా 5, 10 మినిట్స్ పడతది. సో, రోడ్ కన్‌స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం జేయలేము. వి ఆర్ వెయిటింగ్. వ్యూస్ అయితే అమేజింగ్. వ్యూస్ అమేజింగ్. జాన్స్కార్ లొకేషన్ అంత హైప్ అవ్వడంలో తప్పే లేదు. మీరు చూడండి ఎంత బావుందంటే ప్లేస్ అంత బావుంది. ఇంకా లైక్ ఇంకా ఇదంతా రోడ్స్ మంచిగా అయిపోయాయంటే నాకు తెలిసి మొత్తం జనాలంతా ఇదొక హాట్ లిస్ట్‌గా పెట్టుకొనొచ్చేస్తారు ఇక్కడికి. చాలా బ్యూటిఫుల్‌గుంది. నిజంగా ఏదో ప్లానెట్‌లో ఉన్నట్టుంటది. కానీ ఇది చాలా లాంగ్ రోడ్. మీరు కరెక్ట్ జాన్స్కార్‌కెళ్తే గాడ్ మౌంటైన్ అని ఉంటది. అదైతే సేమ్ శివుడు, పార్వతి కూర్చున్నట్టే ఉంటది ఆ మౌంటైన్ అయితే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మేము యాక్చువల్‌గా ఎళ్ళాలనుకుంది అది చూడడం కోసము. కానీ ఏం చేయలేం కొన్నిసార్లు జరుగుతుంటది. మేబీ నెక్స్ట్ టైమ్ జాన్స్‌కార్ చూడడం కోసమే మేము లడాక్ ట్రిప్ ప్లాన్ చేస్తామేమో! అలా కూడా జరగచ్చేమో! సో, మీరెంతమంది ఇలా ట్రిప్స్‌కెళ్ళి ఇలా మీకు బాగా గుర్తుండిపోయే ట్రిప్ ఏందో కామెంట్ చేయండి. ప్రెజెంట్ మాకైతే లడాక్ లైఫ్‌లో మర్చిపోలేని ట్రిప్ అయిపోయిందిది. ఇట్లుంటాయి రోడ్ల మీద. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సడన్గా అనిపిస్తాయి అన్నమాట. ఈ రోడ్డే భయంకరంగా ఉంది. నిన్నటి నుంచి ఈ రోజు ఇక్కడ మేము మంచిగా టైమ్ స్పెండ్ చేసాం. లిటరల్లీ 2 అవర్స్ కూర్చున్నాము. ఎవ్వరు లేరు మేము తప్ప. మొత్తం ట్రిప్‌లో చెప్పాను కదా! ఇక్కడ ఒక్కటే మాకు ఫ్రెష్ బ్లూయిష్ వాటర్ కనిపించాయి. మిగతా అన్ని దగ్గర బురదనే ఉన్నాయి నీళ్ళు. సో, ఇక్కడ మంచిగా ఫోటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ మీరు చూడొచ్చు.
రీచ్ అయ్యాం లమయూర్ దగ్గరికి మేము. మళ్ళీ వచ్చాం లమయూర్ దగ్గర. ఎంత బావుందంటే ఈ ప్లేస్ చెప్పాను గదా! ఇంకో ప్లానెట్ చూసినట్టుంటది అని. ఇది ఏంది మూన్ ల్యాండ్ అని అంటారు దీన్ని. చాలా బావుంటది. అండ్ ఫైనల్‌గా కార్గిల్‌లోకొచ్చేసాము. సో, అఫీషియల్లీ లేహ్, లడాక్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా! మా ఏమంటారు హై ఆల్టిట్యూడ్ ట్యాన్ ఎళ్ళేటప్పుడు ఎలా ఉన్నాం, దిగొచ్చినప్పుడు ఎలా ఉన్నాం. ఎట్లుందంటే లేహ్, లడాక్ వదిలిపెట్టి ఎళ్తుంటే మా ఫీలింగు ఇంట్లో నుంచి హాస్టల్‌కి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. కొంతమందికి ఎలా ఉంటదంటే అమ్మగారింటి నుంచి అత్తగారింటికి పోతున్నట్టు ఉంటది. కొంతమందికేమో బాయ్ ఫ్రెండ్‌ని వదిలేసి హాస్టల్‌కి పోతున్నట్టు ఉంటది. సో, ఇట్లాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట మాకు గూడా ఈరోజు. ఇంకా ఉంది ట్రిప్పు. జాన్స్కార్ వెళ్తాం. జాన్స్కార్‌లో ఇంకా 2, 3 రోజులు ఉంటాం. ఇంకా ఉందిలే ట్రిప్, ఇంకా ఉందిలే ట్రిప్ అనుకున్నాం గానీ ఇంకా లేదు ట్రిప్. అంటే లేహ్ లడాక్ ట్రిప్ లేదు. సో, దీని తర్వాత వీఆర్ నియర్ టు కార్గిల్. సో, నైట్ కార్గిల్‌లో స్టే చేస్తాం. ఎలా అంటే ఆబ్వియస్లీ కార్‌లోనే. కార్గిల్ టాప్ వ్యూ ఇదంతా కార్గిల్ సిటీ అనాలా? టౌన్ అనాలా? నాకు తెలీదు. మొత్తం ఆ కింద కనిపిస్తుంది అంతా కార్గిల్. చాలా అంటే చాలా బావుంది. ఆపోజిట్‌లో సన్ పడుతున్నందుకు కరెక్ట్‌గా చూపించలేకుండా ఉన్నాం మేము. ఇలాంటి రోడ్స్‌లో ఇట్లా లారీలొచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్ అయితాయి. 2 అక్కడ ఒకటేమో రిపేర్‌లో ఉంది. దానివల్ల మిగతాది ట్రాఫిక్ లాగా అయిపోతుందిక్కడ. మేమైతే ఇప్పుడు మళ్ళీ ఎతుకుతున్నాం ఆల్రెడీ ప్లేస్ ఎక్కడ పడుకోవాలి అనేసి. సో, మెల్లగా అడుగుతూ, అడుగుతూ ఎళ్తాం. ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ దొరుకుతూనే పడుకుంటాము. ఇది చూసారా? వరద, తుఫాను, సైక్లోన్ అట్లాంటి ఫీలింగొస్తుంది. డిజాస్టరస్ థాట్స్ ఒస్తున్నాయి. ఇది మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలీదు గానీ, అక్కడ ఎళ్తున్నప్పుడైతే లైక్ లిటరల్లీ ఏదో తుఫానొచ్చినంత సౌండ్ వచ్చింది. సో, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం.